ఎండ మళ్ళా పెరిగింది కదా, ఫ్యాను 5వ నంబర్ మీద పెట్టినా మస్తు ఉడకపోతుందిలా. మా ఇంట్లో తాపకోసారి దూప కూడా అవుతుంది. ఎన్ని నీళ్ళు తాగినా దూప పోతలేదు. గడిగడికి బాటలు రింపుతూనే ఉన్నా, ఫ్రిడ్జ్లో పెడుతూనే ఉన్నా, అవి మా ఇళ్ళనే ఉడుతూనే ఉన్నాయి. బాటలు రింపుడే అవుతుంది కదా ఆ పని. ఇక బయటికి వెళ్దామంటే భయం అవుతుందిలా. ఇంకా మన కాడ బాగా నయ్యం అంటే నయ్యం 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 అనుకోవాలి. అదే మీది బాజుకు 50 దాటిందో లేండా, జనాల పరిస్థితి ఘోరం అంటే ఘోరం. నిప్పులలోనే ఉన్నట్టున్నది. అగో ఇగో ఈ బడి పోరాలను చూడుర్రి. ఓష్ నీ పోరగాంట్లకు ఫిట్స్ వచ్చిందా లేకుంటే దయ్యం పట్టిందా? ఇట్లా చేతురేందనుకోగల్లా. ఎండ దెబ్బనోలా. అరే అవంటే ఎండ చేయబట్టి పోరగాండ్లు గిట్ల కింద పడి గిలగిల కొట్టుకుంటారు. మరి కాదా 50 డిగ్రీల ఎండ అంటే మాటలా? అసలు 30-40 డిగ్రీలు అంటేనే సురుసురు అంటది. 50 డిగ్రీలు అంటే ఎట్లుంటది చెప్పురి. అందుకే పోరగాండ్లు గిట్లయిపోయారు. బీహార్ స్కూల్లో జరిగింది గిట్లా. అగో కొంచెం అంటే కొంచెం కూడా గాలి ఆడితే ఒట్టు కొమ్మ కాదు కదా, ఆకు కూడా ఊగుడు. ఈడ ఆడాని కాదు, మీది బాజుకు అంతటా గిట్లనే ఉన్నది. అంతెందుకు ఢిల్లీలా 52 డిగ్రీలు దాటిందట. ఇక చెప్పుర్రి, ఢిల్లీ వాళ్ళకు మొక్కాలే. గంతెండలో కూడా వాళ్ళు ఉన్నారంటే బయటికెళ్ళినోళ్ళు మలమల మాడుకుంటా మషంత పేగు లెక్క దర్శనమిస్తురు. ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళినోళ్ళు మళ్ళా వాపసత్తారని గ్యారెంటీ కూడా ఉంటలేదు. వడదెబ్బతోని ఎక్కడోళ్ళు అక్కనే పడిపోతురు. ఇప్పటికే ఈ వడదెబ్బతోని బాగా మంది చచ్చిపోయారట అటు మీది బాజుకు. ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, గిరియాని గిసోంటి రాష్ట్రాలల్లా సూర్యుడు ప్రతాపం చూయిస్తూనే ఉన్నాడట. ఇంకో 2-3 వద్దులు గీ కథనే ఉంటదంటారు. అన్నట్టు ఎండ దెబ్బ మన రాహుల్ బాబు కూడా తాకింది. ఉత్తరప్రదేశ్ లా ఏదో సభలో మాట్లాడుకుంటూనే నెత్తి మీద నీళ్లు పోసుకున్నాడు. ఆడట్లున్నదా? ఇప్పుడు ఇటుకొస్తాకద్దాం. అంటే మిజోరాం, మణిపూర్, బెంగాల్, గింగాల్ రాష్ట్రాల దిక్కన్నట్టు. అటు మీది బాజుకు ఎంత ఎండున్నదో ఇటు కొసపొంటే అంత వానలు పడుతున్నాయి. ఏదో రెమాల్ తుఫానట. ఈ 3-4 రాష్ట్రాల ఆగమాగం జగన్నాథం. ఇటు కింద కేరళలో కూడా మస్తు వాన పడుతూనే ఉన్నది. రోడ్లు చెరువు లెక్కనే మారిపోయినాయి. ఇక ఇప్పుడు అమెరికా దిక్కు కూడా చూడుర్రి. అటు కూడా మనోళ్ళే చాలా మంది ఉంటారు కదా. ఆడ పరిస్థితి ఎట్లున్నదంటే ఈ విమానాన్ని చూడుర్రి అర్థమవుతుంది. ఈ విమానం డైవర్ తిప్పుతే తిరగలే, అక్కడ గాలి దుమారానికి దానికదే గిట్ల తిరిగింది. డల్లాసులా ఆడ కూడా తుఫానేనట. అంటే విమానాలు ఎగిరిపోయేంత గాలి వచ్చిందంటే ఇక మనుషుల పరిస్థితి ఇంకెట్లుంటది కావచ్చు కదా.